విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 ఏళ్ల యూకేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందాడు. వెంటనే కేజీహెచ్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ కొనసాగుతుంది. ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రణయ్ బాబు పేరు, టీచర్ పేరు మరి మాకు తెలియదు. కనీసం ఇంత జరుగుతున్నా రాలేదు. ఇక్కడికి వచ్చి మేమేం కొట్టలేదు అన్నది క్లియర్ గా వీడియోలో ఉన్నది. బాబుని బెదిరించి ఆ బాబు వద్దు అని అంత చిన్నపిల్లడు అన్నా కూడా కనీసం ఆవిడికి జాలి కలగలేదు. హోంవర్క్ చేయలేదటండి. ఆ బాబు నిన్నే ఊరి నుంచి వచ్చాడు. హైదరాబాద్, తిరుపతి అవన్నీ వెళ్ళి వచ్చాడు. ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే ప్రమాదం ఏంటి కాదు కదా. ఎంబీబీఎస్ చదవట్లేదు కదా. మినిమం కామన్ సెన్స్ ఉండాలా? సరే, ఏదో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి. లేకపోతే ఒక దెబ్బ మామూలుగా కొట్టి నాన్న చెయ్యాలి కదా అని చెప్పాలి. అంతేగాని ఇంతలా ప్రాణాలు తీసేస్తారా అండి? అక్కడే గొప్ప కూలిపోయాడు. కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పారు కానీ ఒక్క ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళే డైరెక్ట్ గా ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారట. అక్కడ ఏమొచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయనన్నారట. ఇక్కడ కేజీహెచ్ కి తీసుకొచ్చేయమన్నారు. అప్పటికే బాబు చనిపోయాడు. కనీసం మినిమం పేరెంట్స్ కి చెప్పాలి కదా ఇలా పడిపోయాడు అని చెప్పేసి. చేతితోటే కొట్టారు. ఫుల్ బట్టలు ఇప్పేసి ఇలాగా చొక్కా పట్టుకొని ఇలా ఊపేసి కొట్టారు గట్టిగా. కొట్టేసరికి ఆడు అక్కడే కళ్ళు తిరిగి పడిపోయి దెబ్బకి ఇంకా హార్ట్ స్టాప్ అయిపోయింది. నేను అర్థమవుతాను. వాళ్ళు హోంవర్క్ చేయలేదని నాకు మనవుడు కొట్టింది. ఆ ఊళ్ళోనే పడి చచ్చిపోయినా మనవుడు. పిల్లడు వస్తాడు వాళ్ళకి చెప్పండి. చిన్న పిల్లలకి